కుంభరాశి వారికి జూలై 20వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారు ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. రేపు సోమవారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ సమయంలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మధ్యాహ్నం 3:45 తర్వాత మీ జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైన పరిణామం ఏమిటి, ఈ రోజు మొత్తం మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈరోజు ఉదయం నిద్ర లేవగానే మనసులో ఒక కొంత ఆందోళన కనిపించినప్పటికీ క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుందండి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని గురించి శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. మరి మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవి ఎక్కువసేపు అయితే కొనసాగవు. ఇక మధ్యాహ్నం 3:45 తర్వాత జరిగే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సమయం తర్వాత మీ జీవితంలో ఊహించని ఒక మార్పు ప్రారంభమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీకు అందవచ్చు. కొంతమందికి ఉద్యోగ అవకాశానికి సంబంధించిన వార్త, మరి కొంతమందికి కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన చర్చ, ఇంకొంతమందికి ఆర్థిక లాభానికి సంబంధించినటువంటి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఆరోగ్యపరంగా స్వల్ప అలసట కనిపించినా కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. నీరు ఎక్కువగా తాగండి. ఇక ఈరోజు కుంభరాశి వారు శివునికి అభిషేకం చేయడం, నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, అలాగే పేదలకు అన్నదానం చేయడం, కాకులకు ఆహారం వేయడం ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్తే పనులు మరింత సానుకూలంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ వీడియోని కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే మరొకసారి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి అండి. రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారు సాధారణంగా ప్రశాంత స్వభావం కలవారండి. ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలని అనుకోరు, కానీ ఎదుటివారి కష్టాన్ని తమ కష్టంగా భావించి సహాయం చేయడానికి ముందుకొస్తారు. బయటకు గంభీరంగా కనిపించినప్పటికీ వారి హృదయం ఎంతో మృదువుగా కూడా ఉంటుంది. ఒకసారి నమ్మకం పెడితే చివరి వరకు ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని మాత్రం జీవితంలో రెండోసారి సులభంగా నమ్మరన్నమాట. ఇక యొక్క రాశి వారికి కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ఆలోచనలతో ముందుకు సాగడం, సమాజంలో మంచి పేరు సంపాదించడం అంటే ఎంతో ఇష్టం. కష్టకాలంలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా సమస్యలకు పరిష్కారం వెతుకుతారండి. అందుకే జీవితంలో ఆలస్యంగా అయినా మంచి విజయాలను సాధించే అదృష్టం వీరికి ఉంటుందన్నమాట. ఇక ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగులు వచ్చేసి నీలం రంగండి. ఈరోజు మీకు నీలం దుస్తులు ధరించడం లేదా నీలం రంగుకు సంబంధించిన ఏదైనా వస్తువును వెంట ఉంచుకోవడం మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యమైన పనులు, ఇంటర్వ్యూలు లేదా సమావేశాలకు వెళ్ళేటప్పుడు ఈ రంగును ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. అదృష్ట సంఖ్య వచ్చేసి 8 సంఖ్య శని గ్రహానికి సంబంధించింది. ఈ సంఖ్య ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం, ఆలోచనలో స్పష్టత, పనుల్లో విజయం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తూర్పు దిశ వైపు చేసేటువంటి ప్రయాణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయం ముఖ్యమైన పనులకు ప్రారంభించేటప్పుడు లేదా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు తూర్పు దిశను చూసి శ్రీ గణేశుడిని, పరమశివుడిని స్మరించడం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగానికి, వ్యాపారానికి, ముఖ్యమైన సమావేశాలకు, కొత్త పనుల ప్రారంభానికి తూర్పు దిశ అనుకూల ఫలితాలను ఇవ్వగలదని జ్యోతిష సంప్రదాయం కూడా సూచిస్తుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఓపికతో వ్యవహరిస్తే మీకు వచ్చే అవకాశాలు మరింత విలువైనవిగా మారుతాయన్నమాట. మీ నిజాయితీ, కష్టపడే తత్వం, దైవభక్తి ఈరోజు మీకు విజయానికి బలమైన ఆధారాలుగా నిలుస్తాయి. ఈరోజు కుంభరాశి వారికి అన్ని రంగాలు ఒకే విధంగా ఉండవండి. కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తే మరికొన్ని రంగాల్లో ఓపిక, జాగ్రత్త చాలా అవసరం. ఇప్పుడు అనుకూలంగా కొంచెం మంచిగా అనిపించేటువంటి పనులు ఎటువంటి రంగాల్లో ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అధికారుల ప్రశంసలు పొందే అవకాశం అయితే చాలా ఉందండి. చాలా రోజులుగా పెండింగ్లో ఉంటాయి కదా కొన్ని పనులు, అవి పూర్తి అవుతాయి అన్నమాట. ఇక పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తాయండి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం
వస్త్ర వ్యాపారం, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ సామాగ్రి, వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి మంచి పురోగతి కనిపించవచ్చు. ఇక విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు లేదా మంచి ఫలితాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంటల విషయంలో ఆశాజనకమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. రైతులకు కొత్త అవకాశాలు, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. ఇక కళారంగం, మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా, రచన, సంగీతం వంటి సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి తమ ప్రతిభను గుర్తించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కొంత ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లెక్కలు, ఒప్పందాలు, పత్రాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. రియల్ ఎస్టేట్, స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడకండి. చిన్న పొరపాటు కూడా తర్వాత ఇబ్బందులకు దారితీయవచ్చు. షేర్ మార్కెట్, క్రిప్టో వంటి అధిక రిస్క్ పెట్టుబడుల్లో ఈరోజు మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిదండి. కుటుంబ వ్యాపారం చేసేవారు చిన్న చిన్న అభిప్రాయ భేదాలను పెద్ద సమస్యగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఇక ఆరోగ్య రంగంలో పనిచేసేవారు, ఎక్కువ ఒత్తిడితో పనిచేసే ఉద్యోగులు విశ్రాంతికి కూడా సమయం కేటాయించడం చాలా మంచిది. అధిక శ్రమ వల్ల అలసట పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మధ్యాహ్నం 3:45 తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవ్వాల్సిందని చెప్పుకున్నాం కదా. అదేంటంటే ఈ సమయం తర్వాత మీ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. చాలా రోజులుగా మీ మనస్సును కలవరపెడుతున్న ఒక సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం అయితే దొరకొచ్చు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం మీకు అందే అవకాశం అయితే ఉందండి. ఆ సమాచారం ఏంటంటే మీ ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాభం లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్తగా కూడా ఉండవచ్చు. ఈ సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించే అవకాశం అయితే ఉంది. గతంలో మీకు దూరమైనటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పడం లేదా మీతో మళ్ళీ మాట్లాడేందుకు ప్రయత్నించడం ఇటువంటివన్నీ జరగవచ్చు. దీంతో మీ మనస్సులో ఉన్న భారం కొంత తగ్గొచ్చు అనమాట. ఇక ఉద్యోగస్తులకు అధికారులు లేదా ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లభించే అవకాశం అయితే ఉందండి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ లేదా మంచి ఒప్పందం కుదిరే సూచనలు అయితే చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. సాయంత్రం సమయానికి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవ్వడం, బంధువుల నుంచి సంతోషకరమైన వార్తలు రావడం లేదా మీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే సంఘటన జరగడం కూడా సాధ్యమే. రేపు సోమవారం కావడంతో కుంభరాశి వారికి పరమశివుని ఆరాధన అత్యంత శుభప్రదంగా భావించబడుతుందండి. శని గ్రహాధిపత్యం కలిగిన కుంభరాశి వారికి శివారాధన మనశ్శాంతిని, కార్యసిద్ధిని, గ్రహానుకూలతను పెంచుతుందని జ్యోతిష సంప్రదాయం కూడా మనకు చెప్తుంది. ఉదయం స్నానం చేసిన తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్ళి శివలింగానికి పవిత్ర జలంతో లేదా పాలు కలిపిన నీటితో అభిషేకం చేయండి. అనంతరం బిల్వదళాలు సమర్పించి ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే మానసిక ఆందోళనలు తగ్గి నిలిచిపోయినటువంటి పనులు ముందుకు సాగే అవకాశాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. సోమవారం రోజు శివపార్వతులను కలిసి పూజించడం వల్ల కుటుంబంలో ఉన్న విభేదాలు తగ్గి దాంపత్య జీవితం సుఖశాంతులతో కొనసాగడానికి అనుకూల ఫలితాలు లభిస్తాయని నమ్మకం. వివాహం ఆలస్యమవుతున్న వారు కూడా భక్తి శ్రద్ధలతో శివారాధన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి శివుని స్మరించండి. సాధ్యమైతే సాయంత్రం శివాలయంలో జరిగే హారతి దర్శనం చేసుకోవడం కూడా ఎంతో మంచిది. ఇక పరిహారాలు వచ్చేసి శివాలయంలో బిల్వదళాలు సమర్పించండి. నంది దేవుడి చెవిలో మీ కోరికను భక్తితో చెప్పండి. రావి చెట్టు లేదా వేప చెట్టుకు కొద్దిగా నీరు పోసి ప్రదక్షిణలు చేయండి. ఇంట్లో శివనామస్మరణ లేదా శివ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. ఇక దానాలు వచ్చేసి పేదలకు అన్నదానం చేయడం, పాలు, పెరుగు, పండ్లు దానం చేయడం, అలాగే నల్ల నువ్వులు లేదా తెల్ల బియ్యం దానం చేయడం, గోవుకు అరటి పండ్లు లేదా పచ్చగడ్డి తినిపించడం, పక్షులకు ధాన్యం వేయడం, ఇటువంటి పూజలు దానాలు చేయడం వల్ల లభించే పుణ్య ఫలితాలు ఈరోజు చేసే శివారాధన వల్ల మనస్సులోని భయాలు, ఆందోళనలు తగ్గి ధైర్యం అయితే పెరుగుతుందండి. నిలిచిపోయినటువంటి కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి మార్పులు అయితే కనిపించవచ్చు. కుటుంబంలో సఖ్యత పెరిగి పెద్దల ఆశీర్వాదం లభించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక శని ప్రభావం వల్ల ఎదురవుతున్న చిన్న చిన్న ఆటంకాలు క్రమంగా తగ్గి దైవానుగ్రహం పెరుగుతుందని కూడా విశ్వసిస్తారు. చేసిన పనులకు తగిన ఫలితాలు అందే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి ఆరోగ్యం, ఐశ్వర్యం, మనశ్శాంతి కలగాలని ప్రార్థించే వారికి శుభ సంకేతాలు కూడా కనిపించవచ్చు. అలాగే నరదిష్టి పోవడానికి మీరు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోండి. 7 లవంగాలు, ఒక నిమ్మకాయ, ఒక పచ్చటి నిమ్మకాయ అన్నమాట. పసుపు రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మకాయ తీసుకొని 7 లవంగాలు నిమ్మకాయపై గుచ్చి మీ తల చుట్టూ 3 సార్లు
తిప్పేసుకోండి. తిప్పి రోడ్డు పైన విసిరి పాడేయండి. అప్పుడు నరదిష్టి మీపై ఉన్నటువంటి నరదిష్టి తొలగిపోవడానికి మీకు చాలా సహాయపడుతుందన్నమాట ఈ పరిహారం అనేది. ఇంకా రేపు సోమవారం కుంభరాశి వారికి భక్తితో చేసిన ప్రతి పూజ, ప్రతి దానం, ప్రతి మంచి సంకల్పం భవిష్యత్తులో శుభ ఫలితాలకు బాటలు వేస్తుందని జ్యోతిష్య సాంప్రదాయం కూడా సూచిస్తోంది. దైవంపై విశ్వాసంతో మంచి మనస్సుతో చేసే ఆరాధన మీ జీవితంలో సానుకూల మార్పులకు కారణమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.